కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మనము క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ క్రిస్మస్ ఉద్దేశ్యం లేక అర్థవంతమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవటానికి దేవుని మాటలు మనము శ్రద్ధగా ఆలకించాలి. ఆలకించినట్లయితే మనము అర్థవంతంగా ప్రభువును ఆరాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14 వరకు ఉన్నటువంటి దేవుని మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రేమగల మా నాయన, ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాట్లాడండి, బోధించండి. ఆరాధన ఆత్మతో క్రీస్తులో ఉన్నటువంటి సంతోషానికి సంబంధించిన వారుగా మేము మా తండ్రి మన నింపబట్టడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించండి. సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఆయా ప్రాంతాల్లో కూడుకొని ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. వారికి దేవుడిచ్చేటువంటి సామర్థ్యం చొప్పున ప్రభువును ఘనంగా ఆరాధిస్తున్నారు, సంతోషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ పండుగ ఎలాంటిదట అంటే, కొన్ని పండుగలు లిమిటెడ్గా ఉంటాయి, ఆయా ప్రాంతాలకు సంబంధించినవి. అయితే క్రిస్మస్ అన్నటువంటి పండుగ అది సర్వలోకానికి సంబంధించింది. సర్వలోకమునకు సంబంధించినటువంటి ఈ పండుగను మనం కూడా, లేక ఈ సంతోషాన్ని మనం కూడా పొందుకోవటానికి దేవుడు మహాకృపనిచ్చినాడు. గమనించండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకంలో మనుష్యుడుగా అవతరించినారు. ఆ మనుష్యుడుగా అవతరించినటువంటి ఆ సందర్భాన్ని మనము గమనించినట్లయితే, ఈ యేసు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, ఆయన ఈ సృష్టికి మూలం. సృష్టిని సృష్టించిన వాడు ఆయనే. ఈ సృష్టిని మరి తానే స్వయంగా ప్రధాన శిల్పి అయి ఈ సృష్టిని తయారు చేసినాడట. అంతేకాకుండా మనుషునైతే తానేం చేసినాడంటే, తన స్వహస్తములతో నేలమంటిని తీసుకొని మనిషిని తయారు చేసి, ఆ మనుషుని యొక్క ఆకారంలో నాసికారంధ్రంలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఆదికాండంలో మనము చదువుతూ ఉన్నాం. నరుని జీవించే ఆత్మగా చేసినవాడు. ఈ నరునిలో దేవుని యొక్క ఊపిరి ఉంది. దేవుని యొక్క ఊపిరి ఉంది, అది ప్రత్యేకంగా మనం గమనించాలి. అయితే ఇక్కడ ఇంత సృష్టిని చేసినటువంటి ఆ సృష్టికర్త ఈ లోకంలో ఒక చిన్న పసిబాలుడుగా, ఇంత మహావిశ్వంలో చిన్న నలుసు లాంటి ఈ మనిషిని రూపంలో ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. ఎంత గొప్ప విషయం గమనించండి. ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు ఆయనే చేసినాడు. అయితే నక్షత్రములలోనికి అనగా చంద్రుల్లోనికి మొట్టమొదటిగా కాలు మోపినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నటువంటి ఆ వ్యక్తిని మరి
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మరి చంద్రమండలంలో మొట్టమొదట కాలు మోపినటువంటి వాడు. ఆయన్ను ఈ విలేకరులందరూ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడిస్తూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీవు చంద్రమండలంలో కాలు మోపినప్పుడు నీకు ఎట్లా అనిపించింది, నీ అనుభూతి ఏంటి అని ఆయన అడిగినప్పుడు, ఆయన అడిగితే ఆయన అన్నాడట, చంద్రమండలంలో నేను కాలు మోపిన విషయము గొప్ప సంగతి కాదు, కానీ ఈ సర్వ సృష్టిని సృష్టించేటువంటి దేవుడు తనకు తానే తగ్గించుకొని ఈ ఈ ఈ భూమి మీద కాలు మోపినాడే, ఈ భూమి మీదకి వచ్చినాడే, అది అద్భుతమైనటువంటి సంగతి అని ఆయన చెప్పినాడట. నేను చంద్రమండలంలోకి వెళ్ళిపోయినది అంత ప్రాముఖ్యమైనది కాదు, అంత విశేషమేమి కాదు. అయితే సృష్టిని సృష్టించిన వాడు, ఆకాశము మహాకాశము పట్టజాలని దేవుడు. సొలొమోను భక్తుడు, జ్ఞాని అయిన సొలొమోను మరి యెరూషలేములో దేవాలయము, దేవునికి మహాదేవునికి దేవాలయం కట్టినప్పుడు ఆయన ఇశ్రాయేలు సమూహం అంతటిని, సమాజం అంతటిని సమకూర్చి మందిర ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో ఆయన చేసిన ప్రార్థనలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే, ఆకాశము మహాకాశము పట్టజాలని దేవుడు, ఈ విశ్వమంతా వ్యాపించేటువంటి వాడు, నీకు నేను కట్టిన ఆలయం ఎలాంటిది అని ఆయన వివరిస్తూ ప్రార్థన చేసినట్టుగా రాజుల గ్రంథంలో మనము చూడగలుగుతాం. పిల్లరా, ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను చంద్రమండలంలో కాలు మోపినది పెద్ద సమస్య కాదు, అంత గొప్ప కార్యమని నేను అనుకోలేదు, కానీ ఈ సృష్టిని సృష్టించిన, ఆకాశమును భూమిని సృష్టించినటువంటి వాడు, మరి విశ్వాన్ని ఆయన చేసినటువంటి వాడు తను తాను తగ్గించుకొని ఈ భూమండలం మీద మనుష్యుడుగా అవతరించడమే గొప్ప విశేషం అన్నాడు. ప్రియ సోదరి, యేసుక్రీస్తుని ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే పసిబాలుడుగా మనం చూస్తున్నామేమో. కొంతమంది విశ్వాసులు, కొంతమంది క్రైస్తవులు చిన్న పసిబాలుడుగా తొట్టిలో పెట్టుకొని ఊపుకుంటూ ఆరాధిస్తున్నారు. మంచి మనసుతోనే చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు అలాగున పసిబాలుడుగా ఉండటానికి ఈ లోకానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ జోలపాటలు వినటానికి ఈ లోకానికి రాలేదు. ఆయన నిన్ను నన్ను ప్రేమించడం ద్వారా ఈ లోకంలో మనుష్యుడుగా తానే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, గమనించండి, ఆదికాండంలో మనం చూసినాం కదా, దేవుడు తన స్వాస్థముల చేత మనిషిని చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది వాని మనుషుడుగా చేసిన, వాని జీవించే ఆత్మగా చేసినాడు. ఒంటరిగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు కనుక జంటను కూడా ఇచ్చినాడు. ఆదాము హవ్వలు దేవునితో ప్రతి చల్లపూట నడుస్తూ ఉన్నారట. అంటే దేవాది దేవునితో ప్రతి చల్లపూట సహవాసం చేస్తున్నటువంటి ఆ మనుషులు దేవునికి విరోధముగా పాపము చేసి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా వారు పాపము కొని తెచ్చుకొని దేవునికి దూరస్తులైపోయినారు. పాపం ఎప్పుడైతే వారి జీవితంలోకి వచ్చిందో వారు దేవునికి దూరస్తులైనారు. దూరస్తులైనటువంటి ఈ మనిషిని మరి తిరిగి సమకూర్చటానికి ఈ లోకానికి ఆ విశ్వమును సృష్టించినటువంటి విశ్వవిఖ్యాతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఘనమైనటువంటి ఆయన కార్యం, ఘనమైన కార్యం. ఆయన నిన్ను నన్ను విమోచించుటన్నది ప్రాముఖ్యంగా ఆయన తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం, చూడండి, గమనించండి ప్రియులారా. ఆ దినాల్లో కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెలు కాచుకుంటున్నట్లయితే అలాంటి సమయంలో మరి ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడు వారు భయపడినారు అని రాయబడింది. దేవుని దూత, సృష్టిని సృష్టించేటువంటి దేవాది దేవునికి దూత ఆకాశం నుంచి దిగి వచ్చినప్పుడు ప్రకాశమైనటువంటి వెలుతురు, ఆ వెలుతురు చూస్తేనే భయం వేసింది వారికి. భయం వేసినప్పుడు ఆ దూత చెప్తున్న మాట ఏంటంటే, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీ యొద్దకు తీసుకొచ్చినాను. ప్రజలందరికీ, కొంతమందికి కాదు. అందుకని మనం చెప్పుకున్నాం కదా, ఈ పండుగ
ఏదో ఒక ప్రాంతం వారికి, ఒక జాతుల వారికి, ఒక భాష వారికి సంబంధించిన పండుగ కాదు. ఈయన సర్వ సృష్టికి, సర్వలోకమునకు పండుగ, ఈ ప్రపంచమంతటికీ పండుగ. అందుకని ఇక్కడ ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాము. చూడండి, ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ మంచి వర్తమానాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. వినండి, ఆ వర్తమానం ఏంటంటే దేవాది దేవుడు తను తాను తగ్గించుకొని రక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించినాడు. రక్షకుడుగా ఈ లోకంలో కన్య అయిన మరియ గర్భాన పరిశుద్ధుడుగా జన్మించినాడట. అందుకని పరిశుద్ధుడిగా ఆయన జన్మించినాడు. ఆయన ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూస్తారు అని ఆనవాళ్ళు చెప్తూ 14వ వచనంలో చూసినట్లయితే ఇట్లా రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటా ఉన్నారు. మహాదూతలు పరలోకంలో పాటలు పాడుతున్నట. పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో మనుషుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తే పరలోకంలో దూతలు పాటలు పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతున్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ప్రియ సోదరి, అక్కడ అంతటితో ఆగిపోలేదు. కానీ దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రము చేయొచ్చు. ఆయనకు ఇష్టలైన మనుషులకు. ఇక 2 మాటలు మనం గమనిస్తా ఉన్నాం. ఒకటి, ఈ వార్త అయితే సర్వలోకానికి సంతోషకరమైంది. అయితే ఆ సంతోషాన్ని ఎవరు అనుభవిస్తారయ్యా అంటే ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన వారికి. ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరు ఆయనకి ఇష్టలు అంటే పాపము నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు, పాపము నుంచి ఎడమైపోయినటువంటి వారు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అక్కడ పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదికి దిగి వచ్చినప్పుడు అక్కడ పేతురు ప్రసంగించగా 3000 మంది ఒక్కసారి రక్షించబడినారట. పేతురు దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన చంపినారు తెలియని వారు. ఆయన చనిపోయినాడు. అయితే సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన సమాధిని జయించి మృత్యుంజయుడై లేచినాడు అని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో యెరూషలేములో అనేక ప్రాంతాల వారు, అనేక భాషల వారు అక్కడ మరి వర్తకం కోసము, వ్యాపారం కోసము అక్కడ ఉంటున్నారట. వారందరూ వారి వారి భాషల్లో పేతురు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు వింటూ వారు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి, మరి మేమేం చేయాలి, మా హృదయం పొడవబడుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువ వేసి చంపినారు, ఆయన లేచినాడు, ఇప్పుడు మేమేం చేయాలి అని వారు అడుగుతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే అక్కడ గమనించండి, 40వ వచనంలో 2వ అధ్యాయం 40, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులగు అంటే వంకరైన అని వ్రాయబడేది. అంటే మూర్ఖులైన వంకరైనటువంటి జనములో నుంచి ఎవరైతే రక్షింపబడతారు, బయటికి వస్తారు, వారికి సమాధానం అని ఇక్కడ దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నారు. పిల్లరా గమనించండి, మాటలు 2 విశేషమైనటువంటి మాటలు. ఒకటి, సర్వలోకానికి సంతోషకరమైన వార్తే. అయితే ఆ సంతోషాన్ని నీవు అనుభవించాలంటే పాపము నుంచి, శాపము నుంచి నీవు విడిపించబడాలి. రోమిలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఆదాము చేసినటువంటి ఆ పాపము మానవులందరి మీదకి వచ్చేసింది. మానవులందరిపైన ఆ ప్రభావం అన్నప్పుడు మరి దేవునికి ఎడమైపోయినటువంటి మనుషులు మహిమను పోగొట్టుకున్నారు. మహిమను పోగొట్టుకున్నటువంటి మనుషులను ఆయన ఏమంటున్నాడంటే దాన్ని తిరిగి నేను ఇస్తాను, రండి నా దగ్గరికి అంటా ఉన్నాడు. గమనించండి, రోమిలకు రాష్ట్ర పత్రికలోని 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట స్పష్టంగా వ్రాయబడింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును,
పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. పాపము మరణానికి నడిపిస్తూ ఉంది. ప్రభు అయితే సర్వలోకానికి సంతోషకరమైన వార్తను వినిపిస్తూ ఉన్నాడు. దూతలైతే ఆయన్ను ప్రకటిస్తూ ఉన్నారు, వారు పాటలు పాడుతూ ఉన్నారు. అయితే ఆ సంతోషాన్ని మనుషుడు పొందుకోలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే మరణము, పాపము, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి ఒక మాటని ఇట్లా కొన్ని సంగతులు ఇట్లా చెప్తాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడిందంటే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. మానవుని యొక్క అంతరంగము చెడిపోయిందట. అందుకనే లోపల ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. లోపల ఈ యొక్క స్వభావ లక్షణాలతో మనుషుడు నింపబడినాడు. అందుకనే సంతోషం మనిషికి లేదు. ప్రభు అంటా ఉన్నాడు, సర్వలోకమునకు సంతోషాన్ని ఇవ్వటానికి కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. అది ఎవరికి అబ్బుతుందట అంటే ఆయనకు ఇష్టలైన వారు అంటే పాపము నుంచి ప్రత్యేకించబడినవారు, మూర్ఖ జనం నుంచి, వక్ర జనములో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు. పీడాప్రియ సోదరి, అలాంటి అనుభవం నీకుందా? పాపం నుంచి విడిపించబడుతున్నావా? ప్రభు అంటా ఉన్నాడు, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా, కన్య అయిన మరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మిస్తూ ఉన్నారు. ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదు అంటే దేవుడు మనకు తోడుగా ఉండేవాడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఆయన పేరు యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడని అర్థం. అంటే ఆదాము చేసిన పాపము ప్రతి మనిషిని వెంటాడుతూ అంతరంగము చెడిపోయి అనేకమైనటువంటి దుర్వ్యసనాలతో మనుషుడు సాగుతూ ఉన్నాడు. ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నాడు. ఒక దినమున మరణిస్తూ ఉన్నాడు. నీవెవడమైనా సరే, ధనికుడువా, దరిద్రుడువా, గొప్పగా చదువుకొని జ్ఞానం సంపాదించుకున్నావు అని అనుకునేవాడువా, లేక పామరుడవా, ప్రతి మనుష్యుడు దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి ఎడమైపోయినాడు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, దుష్టులకు ఈ లోకంలో నెమ్మది ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్టులకట నెమ్మది ఉండదట. గమనించండి, యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో ఇట్లా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 20వ వచనము, 21వ వచనం. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎంత మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూడండి. మనుషునిలో ఉన్నటువంటి పాపము లేక దేవునికి ఎడమైపోయినటువంటి ఆ స్థితి ఏమైందంటే, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, ప్రభుతో సహవాసం చేసి ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, అంతరంగమంతా చెడిపోయింది. ఆ చెడిపోయిన స్థితిని యెషయా భక్తుడు దాన్ని ఇట్లా వర్ణిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముని ద్వారా. గమనించండి, ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నది. 48వ అధ్యాయం చూసినట్లయితే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడని 22వ వచనంలో రాయబడింది. దుష్టులకు నెమ్మది ఉండదట. వారు ఎట్లా ఉన్నారట అంటే, నిమ్మలింపకుండా కదులుతున్నటువంటి సముద్రం వంటి వారు. అది ఊరికే ఉండదు, నీళ్ళు ఉన్నాయి, ఏం నెమ్మదిగా ఉండొచ్చు కదా, ఉండదట. సముద్రం ఎట్లుంటుందంటే అది కదులుతూ ఉంటుంది. ఆ కదిలితే పై నీళ్ళే కదులుతాయంటే అట్లా కాదు, కింది నుంచి మైలను వెదజల్లుతూ ఉంటుంది, పైకి వెదజల్లుతూ ఉంటుంది. అది నింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు.
కాబట్టి నెమ్మది లేని స్థితిలో సంతోషం లేని స్థితిలో మనుషుడు జీవిస్తుండగా ఇట్టి మనిషిని రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభుల వారు మహా సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని మన మధ్యకు తీసుకొచ్చినాడు. ఆయన మనకు తోడుగా ఉండటానికి కొరకై వచ్చినాడు. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, ఆకాశము మహాకాశము పట్టజాలని దేవుడు తను తాను తగ్గించుకున్నాడట. అదే విషయాన్ని ఫిలిప్పీలకు రాస్తూ పౌలు చెప్తున్నాడు కదా, 2వ అధ్యాయంలో చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన్ను మనుష్యుడుగా మన మనసుతో ఆయన ఆలోచన చేసినప్పుడు ఈ మాటలు ఇట్లా రాయబడి ఉన్నాయి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. దాసుని స్వరూపం ధరించుకున్నాడట. తను తాను తగ్గించుకున్నాడు. సృష్టికి మూలం ఆయనే, అయితే తను తాను తగ్గించుకొని మనల్ని సమకూర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి కొరకై ఆయన ఈ కార్యాన్ని చేయటానికే తను తాను తగ్గించుకొని పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చినాడు. దిగి వచ్చి కన్యైన మరియ గర్భాన పాపము లేని దైవమానవుడుగా జన్మించినాడు. కారణం ఏంటంటే మనుషుల పాపము పోవలేనంటే పరిశుద్ధమైనటువంటి బలియాగం జరగాలి. పరిశుద్ధమైన బలియాగం జరగాలంటే ఎవడు పరిశుద్ధుడు ఈ లోకంలో? అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే కదా. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడిందంటే, ఎలయనగా పాపముల వలన వచ్చు జీతము మరణము, పాపాల వలన వచ్చే జీతం మరణము. మహిమ పోయింది, మరణం వచ్చింది. అందుకే నాడు మనుషుడు మరణం అనగానే భయపడతాడు. ఆకలి దప్పులు, మరణము మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. ప్రతి మనుష్యుడు మరణం అనగానే భయపడతాడు కదా. దేన్నైనా ఎదుర్కోవటానికి ఇష్టపడతాడు, కానీ ధైర్యంగా ఉంటాడు, కానీ మరణం అంటే భయపడతాడు. అలాంటి పాపముతో వచ్చినటువంటి ఈ మరణము మనిషిని నిత్య నరకాగ్నికి, దేవుని దండనకు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, పాపమును ఆయన ఇష్టపడేవాడు కాదు. పరిశుద్ధుడు కనుక పాపం వలన మనిషినికి మరణం వచ్చేసింది. అయితే దేవుని కృపావరం, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం గమనిస్తాం. దేవుని కృపావరము, దేవుడు తన కృపచేత మనకు వరముగా అనుగ్రహించబడినటువంటి యేసు, ఆయన మనకు వరముగా అనుగ్రహించబడినాడు. ఆ యేసునందు నిత్య జీవం అట. ఆ యేసునందు నిత్య జీవం. ఎట్లా మనకు అబ్బింది ఆ నిత్య జీవం అంటే, ఆ యేసు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించినాడు. కన్యైన మరియ గర్భాన ఆయన పరిశుద్ధ జన్మించి పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరం ఈ లోకంలో ఆయన పరలోక సంగతులను బోధించి అనేకులను స్వస్థపరిచి, అనేకులను మరి చనిపోయిన వారిని లేపి దయ్యములు వెళ్ళగొట్టి అద్భుత కార్యములు సూచక్రియలు ఆయన చేస్తూ మానవాళిని అంతటినీ విమోచించటానికి కొరకాయ ఏ వార్త అయితే ఆయన పుట్టిన సమయంలో ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వర్తమానమని దూతల చేత ప్రకటించబడినాడో, ఆ సంతోషకరమైనటువంటి వర్తమానం మన జీవితంలో నిజం చేయటానికి కొరకై ఆ యేసు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపము చేసి సిలువకెక్కలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దోషము చేసి సిలువకెక్కలేదు, కానీ ఆ సిలువను చూస్తే కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా అమ్మ, ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు తను తాను బలియాగముగా అర్పించుకున్నాడు. హెబ్రీయులకు రాస్తూ ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది, గమనించండి. 2వ అధ్యాయం 14-15 వచనాలు ఇట్లా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను.
ఆయన రక్తమాంసములు ధరించుకొని మనల్ని విడిపించడానికి వచ్చినాడు. ఆయన చేతులలో మేకులు కొట్టబడినాయి, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ప్రక్కలో బల్లెపోటు పడవబడింది, కొరడా దెబ్బలు రక్తపు ముద్దగా మార్చబడినాడు. ప్రియ సోదరి, ఎందుకో తెలుసా? నిన్ను విమోచించటానికి. ఆయన నిన్ను విమోచించి నీ పాపములు నా పాపములు తీసివేసి మనల్ని సంతోషముతో నింపటానికి కొరకై యేసు ఈ లోకంలో మనుషుడుగా జన్మించినాడు. పేతురు ఆ విషయాన్ని రాస్తూ ఏమంటాడంటే, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఈనాడు చాలామంది యేసుక్రీస్తు పుట్టినాడని కేకలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సంతోషిస్తున్నారు. మంచిదే. అయితే ఆ సంతోషము అది పరిపూర్ణము చేయబడింది యేసు సిలువలో అన్న విషయాన్ని నీకు తెలుసా? ఆయన సిలువలో తను తాను అప్పగించుకోవడం ద్వారా ఆయన చిందించిన రక్తంలో నీ పాపములు కడగబోయబడినాయా? పోయిన మహిమను తిరిగి నువ్వు పొందుకోవటానికి నీ ఇష్టపడతా ఉన్నావా? అదే విషయాన్ని అక్కడ రాస్తున్నాడు కదా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద నివసించిన మనుషులు తనకు ఇష్టలు కావాలి. అప్పుడే వారికి ఆ సమాధానం, ఆ సంతోషం వస్తుంది. నిజమైన సమాధానం, నిజమైన సంతోషము యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు కడగబడినప్పుడే. ఓ ప్రియ సోదరి, నీవెవరమైనా సరే రక్షింపబడినవాడవా? దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని నీవు గుర్తుపెట్టుకో. నీవు ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నావా? నేను కూడా క్రైస్తవునే, యేసు అంటే నాకు ఇష్టం అని నీవు అంటున్నావా? నీ పాపములు కడిగి వేయటానికే యేసు ఈ లోకానికి వచ్చి ఉండగా ఆయన చిందించిన రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకోవటానికి నీవు ఇష్టపడితే అప్పుడు ఆ మహా సంతోషకరమైన సువర్తమానము అది సమాధానముగా మారి నిన్ను మహిమకు పాత్రలుగా చేస్తాడు. తిరిగి పోయిన మహిమను ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి మహిమను పొందుకోవటానికి నీవు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నట్లయితే ప్రియ సోదరి, నీ పాపముల విషయమై చనిపోయినటువంటి యేసును నీవు చూడు, యేసు చిందించినటువంటి రక్తమును చూడు. అంతేకాకుండా ఆయన మరణమై పునరుత్థానుడై లేచినాడు. పునరుత్థానుడైన యేసు నిమిత్తము నేను సమస్తమును నాకు ఏవేవి లాభసాటిగా ఉండేనో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అని పౌలు చెప్తా ఉన్నాడు. మన సొమ్ము ఆశించలేదు ఆయన, మన బంగారు ఆశించలేదు, మన ఏ విషయాలు ఆయన ఆశించలేదు. కానీ నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటా ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని కడిగి, ఇదిగో దేవుడు ఉద్దేశించేటువంటి మహాసంతోషకరమైన వర్తమానం, దేవుడు ఎవరితో సావాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడో దేవుడు నీకు తోడుగా ఉండి ఇమ్మానుయేలుగా ఉండి నీతో సావాసం చేసి నిత్య సమాధానంతో ఆయన నింపుతాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యం ఈ క్రిస్మస్ సందర్భాన నీవు పొందుకోవాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. నీవు రక్షింపబడినవాడవా? దేవుని స్తుతించు. నీవు ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నావా? యేసుక్రీస్తు దగ్గరికి రా. యేసు రక్తము నీ పాపములు కడిగి వేస్తుంది. అప్పుడే సమాధానం. ఒకవేళ అలాంటి మార్గం కూడా నీవు వెళ్ళకపోయినట్లయితే నీవు ఈరోజు చేస్తున్నటువంటి ఆ సంబరాలు అవి ఒక దినమున దేవుని సముఖం నిన్ను నిలవబెట్టి తీర్పులోనికి నడిపిస్తాయి. పాపం నుంచి విడిపించబడకపోతే, యేసుక్రీస్తు చేసేటువంటి కార్యంలో నీవు పాలుపొందకపోతే గొప్ప శిక్షకు పాత్రుడు కావాల్సి వస్తుంది. అలాంటి శిక్షలో నీవు ఉండకూడదని ప్రభు కోరుతా ఉన్నాడు. అందరికీ సంతోషాన్ని ఇవ్వటానికి, తిరిగి మహిమని ఇవ్వటానికి ఇష్టపడుతుండగా ఆ క్రీస్తు యేసు ప్రభును నీ హృదయంలో చేర్చుకుంటావా? అప్పుడు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమగల దేవా, ఇది నాన్న మీరు వినిపించేటువంటి మాటలు బట్టి ప్రభువానికి స్తోత్రాలు. ఓ పరమ తండ్రి నాయన, విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే సంతోషంలో పాలు పొందుతున్నారో అట్టి వారందరి బట్టి స్తోత్రాలు. రక్షింపబడకుండా ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ దినాన యేసు క్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించి పరిపూర్ణ ఆనందంతో నింపబట్టడానికి దేవా, తీర్పు నుంచి తప్పించబట్టడానికి మీరే కార్యం జరిగించండి. ఈ దినాన్ని మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృప